వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. యుగాది తెలుగు వాళ్ళు, అలాగే మహారాష్ట్ర వాళ్ళు, కర్ణాటక వాళ్ళు అందరూ కూడా చేసుకునేటువంటి పండుగ యుగాది. దానినే తెలుగువారందరూ కూడా ఉగాది అనేటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతూ ఉన్నది. యుగాది అంటే ఏమిటి అని అంటే యుగస్య ఆదిహి యుగాదిహి అంటే యుగము యొక్క మొదలు అని అర్థం. అంటే బ్రహ్మగారు మొట్టమొదటి ఈ యుగాన్ని సృష్టించినటువంటి రోజు. అంటే దేవతలందరికీ కూడా వాళ్ళ యొక్క పనులను నిర్దేశించి ఆయన సృష్టినంతటిని కూడా సృష్టించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యాలను ప్రసాదించి వారికి ఒక్కొక్క పనికి ఒక్కొక్కరిని నియమించినటువంటి రోజు. అయితే ఈ యుగాది రోజునే మొట్టమొదట మనకి వైదిక సంస్కృతిలో ఉన్నటువంటి పేర్లు సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 60 సంవత్సరాల్లోనూ కూడా మొట్టమొదటిది ప్రభవనామ సంవత్సరం. ఈ ప్రభవనామ సంవత్సరంలో మాసములలో మొట్టమొదటి మాసమైనటువంటి చైత్రమాసంలో, అలాగే వసంత ఋతువులో తిథులయందు మొదటిదైనటువంటి ప్రతిపత్ తిథియందు, వారములలో మొదటిదైనటువంటి ఆదివారముయందు ఈ యుగాది అనంటే బ్రహ్మగారు ఈ సృష్టిని సృష్టించినటువంటి రోజు. అటువంటి యుగాది నాడు అందరూ కూడా మనము విశేషముగా నూతన సంవత్సరాన్ని పండుగగా జరుపుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. అయితే ఈ ఉగాది రోజు మనం చేసేటువంటి కార్యక్రమములు ఏమిటి అని అంటే మొట్టమొదటిగా మనము చేసేటువంటి కార్యక్రమం ధ్వజారోహణము. అంటే మంగళ స్నానములన్నీ ఆచరించిన తరువాత చేసేటువంటి కార్యక్రమం ధ్వజారోహణం. ధ్వజారోహణం అంటే ఏమిటి అని అంటే బ్రహ్మగారు ఈ సృష్టిని సృష్టించినందుకు గాను ఆయనకు మనము ఆయన యొక్క రుణాన్ని తీర్చుకుంటూ ఆయనకు ప్రతీకగా మనం బ్రహ్మధ్వజాన్ని ఎగురవేయడం జరుగుతుంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఇంద్రధ్వజము అంటే ఇంద్రుడు మనందరికీ కూడా వర్షాలను కురిపించి మనల్ని అందరినీ కూడా రక్షిస్తూ ఉంటాడు. అందువల్ల ఇంద్రధ్వజము అనేటువంటిది ఎగురవేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ధ్వజము అని అంటే పతాకము, జెండా. అంటే బ్రహ్మకు సంబంధించినటువంటి జెండాని బ్రహ్మధ్వజమని, ఇంద్రునికి సంబంధించినటువంటి ధ్వజాన్ని ఇంద్రధ్వజమని చెప్పి మనం 2 ధ్వజాలను ఇక్కడ ఎగురవేయడం జరుగుతుంది. ప్రతి ఇంటి యందు కూడా ఖచ్చితముగా ఈరోజు వాళ్ళ ఇంటి పైభాగంలో ఏదో ఒక ప్రదేశంలో ఈ యొక్క ధ్వజాన్ని ఎగురవేసినట్టయితే దేవతలకి అందరికీ కూడా ప్రీతిపాత్రముగా ఉంటుంది. అది వారి శక్తి కొలదిగా ఉండేటువంటి ధ్వజాన్ని వారు ఎగురవేయుట, కాషాయ ధ్వజాన్ని ఎగురవేయుట చాలా మంచిది. అటువంటి ధ్వజారోహణము అనేటువంటి కార్యక్రమము ఈరోజు మొట్టమొదటిగా చేసేటువంటిది. ధ్వజారోహణం అయిపోయిన తరువాత తైలాభ్యంగనము లేదా మంగళ స్నానము అని పిలుస్తూ ఉంటాం. అంటే తైలాభ్యంగనము అంటే ఏమిటి అని అంటే నువ్వుల నూనెను ఒంటి నిండా కూడా రాసుకొని, అంటే తల నుంచి కాలి వేళ్ల వరకు మొత్తం శరీరం అంతా కూడా ఆ నూనెని మర్దనా చేసి శనగపిండితో ఒళ్ళంతా కూడా పట్టించి చేసేటువంటి స్నానాన్ని మనము తైలాభ్యంగనము లేదా మంగళ స్నానము అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇలా చేయటం అనేటువంటిది ప్రతిరోజు కూడా విహితమైనటువంటి కర్మ. అటువంటి విహితమైనటువంటి ఈ కర్మని ప్రతిరోజు కూడా మనకి కుదరదు కాబట్టి విశేషమైనటువంటి పర్వదినముల యందు లేదా ఏదైనా ఒక శుభకార్యముల యందు మనం చేయడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. అదే విషయాన్ని మనకి ఇక్కడ వాగ్భటాచార్యులు వారు అష్టాంగ హృదయము అనేటువంటి గ్రంథంలో విశేషంగా ఆయన చెప్పడం జరిగింది. అభ్యంగమాచరే నిత్యం స జరాశ్రమవాత దృష్టిప్రసాద పుష్టాయు స్వప్న సుత్యక్త్వ దార్ఢ్యకృత్ శిరశ్రవణపాదేషు తం విశేషేణ శీలయేత్ వర్జ్యో అభ్యంగ కఫగ్రస్తకృత సంశుద్ధ్యజీర్ణభి అని చెప్పడం జరిగింది.
అంటే అభ్యంగమాచరే నిత్యం, ప్రతిరోజు కూడా అభ్యంగన స్నానం అనేటువంటిది చేయాలి. ఎందుకు చేయాలి? స జరాశ్రమవాత, అంటే మనలో తొందరగా ముసలితనం రాకుండాను, వాత దోషాలు కలగకుండాను ఉండటానికి, దృష్టి ప్రసాద, మన యొక్క కంటి చూపు మెరుగుపడటానికి, పుష్టాయు, శరీరము పుష్టిగా ఉండి ఆయుష్ వృద్ధి పొందడానికి, స్వప్న సుత్యక్త్వ దార్ఢ్యకృత్, స్వప్న సుత్యక్త్వ దార్ఢ్యకృత్ అంటే చర్మము మంచిగా మెరిసి అందరూ ఒళ్ళంతా కూడా చాలా దృఢముగా ఉండేటువంటి విధముగా అవ్వడము గురించి, శిరశ్రవణపాదేషు, ఇది ఏ విధంగా చేయాలి? శిర శ్రవణపాదేషు, తల మొదలుకొని శ్రవణపాదేషు, చెవులయందు పాదములయందు అన్ని చోట్ల కూడా తం విశేషేణ శీలయేత్, అంటే ఆ నూనెని, నువ్వుల నుండి తీయబడినటువంటి నూనెని, అదే మనకి తిలల నుండి ఉత్పన్నమైనది కాబట్టే తైలము, తిలలు అంటే నువ్వులు, నువ్వుల నుండి పుట్టినటువంటి దానినే తైలము అంటారు. అటువంటి తైలాన్ని రాసుకోవాలి. అలా రాసుకుని కనుక మనం మంగళ స్నానం చేసినట్టయితే శరీరము దృఢముగా ఆరోగ్యముగా ఉంటుంది. అయితే ఆయన చెప్తూ ఇంకొక విషయాన్ని కూడా చెప్పాడు. ఒకవేళ మేము చేయలేకపోతున్నాం అంటే ఎటువంటి సందర్భాల్లో ఇది చేయలేము అని అంటే వర్జ్య, విడిచిపెట్టాలి. ఎప్పుడు విడిచిపెట్టాలి? కఫగ్రస్త కృత సంశుద్ధి అజీర్ణభి, అజీర్ణ రోగం ఉన్నప్పుడు, అలాగే కఫగ్రస్త బాగా శ్లేష్మం పట్టినప్పుడు, మొదలైనటువంటి అనారోగ్యములుగా ఉన్నప్పుడు మటుకు అభ్యంగ స్నానాన్ని విడిచిపెట్టాలి. మిగిలిన అన్ని రోజుల్లోనూ కూడా అభ్యంగన స్నానాన్ని చేయాలి. అందులోనూ కూడా బ్రహ్మగారు మొట్టమొదటి సృష్టిని సృష్టించినటువంటి రోజు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు అభ్యంగ స్నానాన్ని చేయాలి అని చెప్పి మనకి రెండవ క్రియ విధించబడినది. మూడవది నవవస్త్రాభరణాల ధారణ, అలాగే ఛత్రచామరాది స్వీకరణ. ఈరోజు పండుగ దినము కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా నూతన వస్త్రాలని ధరించాలి. నూతన వస్త్రాలను ధరించాలన్నారు కదా అని చెప్పి లేకపోయినా అప్పులు చేసి నూతన వస్త్రాలు ధరించడం కాదు, ఉన్న వస్త్రాలలో శుభ్రమైనటువంటి వస్త్రాలని ధరించాలి. అలాగే ఆభరణాలను ధరించాలి. ఉన్నటువంటి ఆభరణాలని ఆ రోజు ధరించాలి. ఒకవేళ ఎవరైనా సరే కొత్త ఆభరణాలు కొనుక్కున్నట్టయితే ఈరోజు ధరించడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. అలాగే ఛత్రచామరాది, అలాగే ఇక పైనుంచి ఎండలు పెరుగుతాయి. అలాగే ఎండాకాలం అయిపోయిన తర్వాత మళ్ళీ వర్షాకాలం వస్తుంది. అందువల్ల మనకు ముఖ్యంగా కావాల్సింది ఏంటి అని అంటే ఎండల వల్ల బాగా చెమటలు పడతాయి కాబట్టి చామరములు అంటే వింజామరలు లాంటివి, అంటే గాలి తగిలేటువంటి విధముగా వీచుకునేటువంటివి కావాలి. అయితే అవి మనకి ఇక్కడ అన్ని సందర్భాల్లోనూ అన్ని చోట్ల చామరములు ఉండవు కాబట్టి పెద్ద పెద్ద రాజప్రాసాదముల యందు మాత్రమే లేదా దేవాలయముల యందు మాత్రమే దొరుకుతాయి కాబట్టి అవి మనకి అన్ని చోట్ల లభించవు. కాబట్టి మనము విసిని కర్రలను ఏర్పాటు చేసుకోవాలి. అలాగే గొడుగులను ఏర్పాటు చేసుకోవాలి. ఎండ నుంచి వర్షము నుంచి మనందరినీ కూడా రక్షించేటువంటిది కాబట్టి గొడుగులను కూడా రక్షించుకోవాలి, తీసుకోవాలి, సంపాదించి ఇంటి దగ్గర ఉంచుకోవాలి. అయితే ఇక్కడ మనం చెప్పాడు ఇటువంటి సందర్భంలో అంటే మనకి చైత్రమాసంలో కానీ వైశాఖ మాసంలో కానీ చాలా చోట్ల ఉన్నటువంటి సంప్రదాయం ఏంటి అని అంటే గొడుగులను అలాగే విసినికర్రలను అప్పుడే వచ్చినటువంటి కొత్తగా వచ్చినటువంటి మామిడికాయలను వీటన్నింటినీ కూడా దానం చేయడం అనేటువంటిది చైత్ర వైశాఖ మాసాల్లో విశేషంగా ఉగాది పర్వదినము రోజు అందరూ కూడా తెలుగు రాష్ట్రాల్లో చేస్తూ ఉంటారు. అందువల్ల అటువంటి కార్యక్రమాన్ని సాధ్యపడినటువంటి వాళ్ళందరూ కూడా చేయుట మంచిది. అలాగే దమనేన బ్రహ్మ పూజ తర్వాత మనం చేయవలసినటువంటి 4వ ప్రక్రియ దమనేన బ్రహ్మ పూజ. అంటే మనము వింటూ ఉంటాం మరువము దమనము అని చెప్పి మంచి సుగంధం వచ్చేటువంటి ఆకులవి. అటువంటి ఆకులని అంటే మంచి గంధము వాసన వచ్చేటువంటి ఆ ఆకులతో బ్రహ్మగారిని అర్చించడం అనేటువంటిది ఇక్కడ విశేషంగా చేయాలి. ఇక్కడ బ్రహ్మగారిని అర్చించడం అనంటే మొట్టమొదట ప్రతిపత్తి తిథి యందు అధిపతిగా బ్రహ్మను అనుకొని ఆ బ్రహ్మగారిని మనం ఏదైతే దమనములతో, దమనము అంటే పత్రములు, అక్కడ దమనము అనేటువంటి
విశేషమైనటువంటి పత్రముల యొక్క పేరు. అటువంటి ఆ దమనములతో బ్రహ్మగారిని పూజ చేయటము. అలాగే ఒక్కొక్క తిథి యందు కూడా ఒక్కొక్క దేవత ఉన్నది, వాటిని కూడా మనం ఆ దేవుళ్ళను కూడా అర్చన చేయడం అనేటువంటిది విశేషంగా కొన్ని స్మృతి గ్రంథాలలో చెప్పబడింది. కానీ ఉగాది రోజు ప్రధానంగా మనము దమనేన బ్రహ్మ పూజ అనేటువంటి కార్యక్రమాన్ని చేయడం అనేది ఇక్కడ జరుగుతూ ఉన్నది. తర్వాత సర్వాపచ్ఛాంతికర మహాశాంతి. తర్వాత అందరూ చేసేటువంటిది ఏంటి అని అంటే, కొత్త సంవత్సరం వచ్చింది, ఇక్కడ మనకి ఏమైనా ఈ సంవత్సరంలో నూతన సంవత్సరంలో ఏమైనా ఆపదలు వస్తాయా, అటువంటి ఆపదలు వస్తే మనం వాటి నుంచి ఎలా రక్షింపబడాలి అనేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని అందరికీ విధించబడినటువంటి శాంతి సర్వ ఆపచ్ఛాంతి, అన్ని ఆపదల నుంచి కూడా రక్షించబడేటువంటిది. అయితే ఇక్కడ వేదములు చదువుకున్నటువంటి వారు పండితులు కొంతమంది చేసేటువంటి యాగం ఈరోజు సంవత్సరేష్టి అనేటువంటి ఒక ఇష్టిని వాళ్ళు చేయడం జరుగుతుంది. మరి మిగిలిన సాధారణమైనటువంటి ప్రజలందరూ కూడా చేయగలిగినటువంటిది చేసేటువంటిది ఏమిటి అని అంటే, గణపతిని అర్చించటము, అలాగే బ్రహ్మగారికి నమస్కరించడము, నవగ్రహములను ధ్యానించడము లేదా పూజించడము అనేటువంటి విశేషమైనటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా వాళ్లకు వచ్చేటువంటి ఆపదల నుంచి వాళ్ళు రక్షింపబడతారు అని చెప్పి ఇక్కడ 5వ ప్రక్రియ మనకి చెప్పబడినది. తరువాత ఉగాది నాడు మనకు విధించినటువంటి అతి ముఖ్యమైనటువంటిది, మనందరము కూడా ఖచ్చితంగా ఆచరిస్తున్నటువంటిది నింబకుసుమ భక్షణము. అంటే వేప పువ్వుతో చేయబడినటువంటి పచ్చడిని అందరూ కూడా తీసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. అయితే నింబకుసుమములు విశేషంగా ఎప్పుడు వస్తాయి అని అంటే, ఈ చైత్రమాస సందర్భంలోనే వస్తాయి. అందుకనే చాలామంది ఈ నింబకుసుమాలను తీసుకుని సంరక్షిస్తారు. ఎలాగానంటే వాటిని ఆరబెట్టి తర్వాత నీడలో వాటిని సంరక్షించి వాటిని ఒక ప్రదేశంలో భద్రపరుచుకొని తర్వాత కాలంలో వాటిని పొడిగా లేదా పచ్చడిగా లేదా చారుగా చేసుకుని వాటిని తినడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ఇది ఇప్పటి నుంచి కాదు, కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతున్నది. కారణం ఏమిటి అని అంటే, నింబకుసుమ భక్షణ వల్ల రక్తశుద్ధి జరుగుతుంది, అంటే రక్తము ప్యూరిఫై అవుతుంది. అందువల్ల నింబకుసుమాల యొక్క విశేషం అంతటిది. దీనిని గ్రహించినటువంటి వారు ఎప్పటి నుంచో, అంటే బ్రహ్మగారు సృష్టిని సృష్టించినప్పటి నుంచి కూడా మనం నింబకుసుమ భక్షణ చేయటం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. వేప చెట్టుకి కూడా అంతే వైశిష్ట్యం ఉన్నది. ఏమిటా వైశిష్ట్యం అనంటే, వేప ఆకులు కానీ లేదా వేప పువ్వు కానీ వేప బెరడు కానీ వేప కాండము కానీ లేదా వేప పుల్లలు కానీ అన్నిటినీ కూడా ఔషధులుగా మనము వాడడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ఎందుకని అంటే శరీరాన్ని సంరక్షించుకోవటానికి. అటువంటి నింబకుసుమాలని మనం ఈరోజు పచ్చడిగా చేయడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. అయితే ఈ ఉగాది పచ్చడి చేయడంలో వివిధమైనటువంటి సంప్రదాయాలు మనకి తెలియబడుతూ ఉన్నాయి. ఏమిటి అనంటే, కొన్ని చోట్ల 6 పదార్థాలని లేదా 6 రుచులని కలుపుతారు, కొంతమంది మాత్రం 4 కలుపుతారు, కొంతమంది వారికి నచ్చినటువంటి 6 లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలను కలిపి ఈ యొక్క ఉగాది పచ్చడిని చేయడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. అయితే ప్రధానంగా మనకి యద్వర్షాదౌ నింబకుసుమం శర్కరామ్లఘృతైర్యుతం భక్షితం పూర్వయామే స్యాత్ తద్వర్షం సౌఖ్యదాయకం అని చెప్పడం జరిగింది. అంటే ఎవరైతే ఈ వర్షం మొట్టమొదట సంవత్సరము యొక్క మొదటి దినము యందు ఎవరైతే ఈ ఉగాది పచ్చడిని తింటారో, ఉగాది పచ్చడి వేటితో చేయాలి? శర్కర ఆమ్ల. శర్కర అంటే మనము ఇక్కడ బెల్లాన్ని తీసుకోవాలి. అలాగే ఆమ్ల అంటే చింతపండుని, ఘృతైర్యుతం అంటే నెయ్యిని అక్కడ కలపాలి. అలాగే నింబకుసుమం అంటే వేప పువ్వును కలపాలి. ఇలా 4 కూడా మిశ్రమముగా చేసి కలిపి చేసినటువంటి పచ్చడిని అందరూ కూడా ఆరగించాలి అని చెప్పడం జరుగుతూ ఉన్నది. అయితే మనకి
వస్తున్నటువంటి ఆచారాన్ని అనుసరించి మనం తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల జరుగుతున్నటువంటి ఉగాది పచ్చడి చేసేటువంటి విధానంలో ఉప్పు, అలాగే చింతపండు, జీలకర్ర, మామిడి, అలాగే వేప పువ్వు, ఇలా మొదలైనటువంటి వాటిని అన్నింటినీ కూడా కలిపి కొన్ని చోట్ల మామిడి పిందెలు, అలాగే కొంతమంది అరటిపండు ముక్కలు ఈ మాదిరిగా కలిపి ఈ ఉగాది పచ్చడిని చేయడం జరుగుతూ ఉన్నది. ఈ ఉగాది పచ్చడిని మనం దేవుడికి ఆరగింపుగా ఇచ్చి మనందరము కూడా స్వీకరించడం జరుగుతూ ఉన్నది. అయితే ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? ఈ ఉగాది పచ్చడిని తినడంలో అని అంటే, ఒకవేళ షడ్రసోపేతమైనటువంటి ఈ పచ్చడిని కనుక మనం గ్రహించినట్టయితే మన జీవితంలో ఉండేటువంటి ఆటుపోట్లన్నింటినీ కూడా తట్టుకుని మనందరము కూడా శక్తి సామర్థ్యములతో మనం ముందరికి వెళ్ళడానికి తగినటువంటి శక్తి మనందరికీ కూడా లభిస్తుంది అని చెప్పడం ఇందులో ఒక ఆంతర్యము. అలాగే ఒకవేళ ఏ రకమైనటువంటి విధానాన్ని అనుసరించి లేదా మన పూర్వీకుల యొక్క ఆచారాన్ని అనుసరించి ఈ ఉగాది పచ్చడి చేసినా కూడా ఆ ఉగాది పచ్చడిని మనం స్వీకరించడం ఎందుకని అంటే శతాయు వజ్రదేహాయ, అంటే మనం 100 సంవత్సరములు ఆరోగ్యముగా వజ్రము వంటి శరీరము కలిగి దృఢమైనటువంటి శరీరము కలిగి మనం జీవించటానికి ఉపయోగపడుతుంది అని చెప్పి ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం. అయితే ఇందులో ఒక్కొక్క ద్రవ్యము కూడా మనకి ఒక్కొక్క విశేషమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడ మనం గమనించినట్టయితే చింతపండు కలుపుతూ ఉన్నాం, అలాగే అప్పుడే వచ్చినటువంటి వేప పువ్వు కలుపుతున్నాం. ఇక్కడ అందరికీ కొంతమందికి కొన్ని సందర్భాల్లో వేప చిగురులు కలుపుతూ ఉంటారు కొన్ని చోట్ల. ఏమండి వేప చిగురు కలపాలా వేప పువ్వు కలపాలా అని అంటే, మనకి మధుమాసంలో అంటే ఈ యొక్క చైత్రమాసంలో వసంత ఋతువులో విశేషంగా లభించేటువంటిది వేప పువ్వు కాబట్టి దీనిని గ్రహించడమే మనకి ప్రధానమైనది. ఎందుకనంటే వేప చిగురు అనేటువంటిది వేరే వేరే మాసాల్లో కూడా లభిస్తుంది. సంవత్సరం మొత్తంలో అది ఒక 2-3 నెలలు మాత్రమే లభించదు తప్ప మిగిలిన అన్ని సందర్భాల్లోనూ కూడా లభిస్తుంది. కానీ వేప పువ్వు మాత్రము ఈ సందర్భంలోనే లభిస్తుంది కాబట్టి వేప పువ్వునే వాడాలి అనేటువంటిది ఇక్కడ నిర్దేశింపబడినటువంటి విషయం. అలాగే ఇప్పుడు చింతపండు కూడా అక్కడ డిసెంబర్ నెలలో ఆ మాసాల్లో మనకి చింతపండు వస్తుంది. వచ్చినప్పటికీ కూడా అది వెంటనే మనం చెయ్యం. 2-3 నెలలు చెట్టుకున్న తర్వాత అప్పుడు అది కొద్దిగా పాతదైన తర్వాత అటువంటి చింతపండునే కలుపుతాం. ఎందుకని అని అంటే అది ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తుంది కాబట్టి. అలాగే బెల్లం అంటే మనకి సంక్రాంతి సమయానికి పంటలన్నీ కూడా ఇంటికి వచ్చి సిద్ధంగా ఉన్నటువంటివి, అంటే బియ్యము కావచ్చు లేదా బెల్లము కావచ్చు, కోతలన్నీ కూడా అయిపోయి బెల్లం తయారు చేసి బెల్లం బట్టీలన్నీ కూడా ఇంట్లో ఓ గదిలో మనము వాటిని భద్రపరచడం జరుగుతుంది. ఆ భద్రపరిచినటువంటి బెల్లం ఈ ఉగాది సమయానికి వచ్చేసరికి ఒక 2 నెలల కాలాన్ని దాటి ఉంటుంది. అది పాత బెల్లంగా మారుతుంది. అది ఆరోగ్యాన్ని మనకి ప్రసాదిస్తుంది. అందువల్ల అటువంటి బెల్లాన్ని వాడటం అనేటువంటిది ఇక్కడ జరుగుతూ ఉన్నది. అలాగే మనం కలిపేటువంటి ఉప్పు కూడా ఆరోగ్యానికి శక్తిని ప్రసాదించేటువంటిది. అలాగే జీలకర్ర మొదలైనటువంటివి ఏది వాడినప్పటికీ ఏ ఆచారాన్ని బట్టి మనం వాడినా అవన్నీ కూడా మన యొక్క శక్తిని వృద్ధి చేసేటువంటి విధముగా వాళ్ళ యొక్క ఆచారాలను అనుసరించి ఇక్కడ ఈ పచ్చడిని చేయడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ఉగాది పచ్చడి అయిపోయిన తరువాత, ఉగాది పచ్చడి స్వీకరించిన తరువాత అందరూ విశేషంగా చేసేటువంటి కార్యక్రమం ఏంటనంటే పంచాంగ శ్రవణము. అందరూ కూడా కొత్త సంవత్సరం రాగానే పంచాంగం ఏమిటి అనేటువంటి ప్రశ్నకు వస్తారు. ఎందుకని ఈ పంచాంగ శ్రవణం చేయాలి అని అంటే, ఆదౌ కాలం పరీక్షేత తతః కర్మాణి సాధయేత్. అంటే మొట్టమొదట మనం కాలాన్ని పరీక్షించి ఏ పనినైనా కూడా చేయాలి. అంటే యోగ్యమైనటువంటి సమయముయందు యోగ్యమైనటువంటి పనిని మనం చేసినట్టయితే అది మనకి సత్ఫలితాలను ఇస్తుంది. అందుకని సరైన సమయాన్ని మనం తెలుసుకొని ఆ తరువాత మాత్రమే ఆ కర్మలని ఆచరించాలి అని చెప్పి ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం. అయితే ఇప్పుడు చైత్రమాసం వచ్చినది. ఈ చైత్రమాసంలో మనకు మొట్టమొదటి రోజుని ఉగాదిగా మనందరం కూడా జరుపుకోవడం జరుగుతూ ఉన్నది.
అయితే ఈ పంచాంగ శ్రవణం చేయడం వల్ల ఏమిటి, మనకి ఫలితం ఏమిటండి అని అంటే అక్కడ చెప్పడం జరిగింది. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుచికరం సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. మనందరికీ కూడా మంగళాలను కలిగించేటువంటిది, శత్రువులను నశింపచేసేటువంటిది, దుస్వప్నములను పోగొట్టేటువంటిది, గంగా స్నానము చేసినటువంటి విశేష పుణ్యాన్ని కలిగించేటువంటిది, గోదానం చేసిన పుణ్యఫలాన్ని కలిగించేటువంటిది, ఆయుష్ను వృద్ధి చేసేటువంటిది, మనందరినీ కూడా పవిత్రులనుగా చేసేటువంటిది, సంతాన సంపత్ప్రదం సంతానాన్ని అలాగే సంపత్తులని కూడా ప్రసాదించేటువంటిది అయినటువంటి నానాకర్మసు సాధనం అంటే మనం చేసేటువంటి పనులన్నింటినీ కూడా సులభముగా సాధించేటువంటి విధముగా చేసేటువంటిది ఏమిటి అనంటే పంచాంగము. అటువంటి పంచాంగాన్ని మనందరము కూడా వినడం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. సరే, పంచాంగం విన్నామండి, వింటే ఎటువంటి ఫలితం దక్కుతుంది, వాటి వల్ల ఇంకా ఏమైనా విశేషమైనటువంటి ఫలితాలు ఉన్నాయా అనంటే అక్కడ పంచాంగము అనంటే ప్రధానముగా తెలుసుకునేటువంటివి పంచానాం అంగానాం సమాహార. పంచాంగం 5 అంగముల యొక్క సమాహారము. ఏమిటి అనంటే తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. ఈ 5టిని కలిపి పంచాంగము అంటారు. అటువంటి 5టిని ఉగాది రోజు ఉన్నటువంటి ఈ 5టిని తెలుసుకోవడం వల్ల మనకి వచ్చేటువంటి ఫలితం ఏమిటనంటే తిథేశ్చ శ్రియమాప్నోతి వారాద్ ఆయుష్యవర్ధనం. తిథేశ్చ శ్రియమాప్నోతి వారాత్ ఆయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్యసిద్ధి స్యాత్ పంచాంగ ఫలముత్తమం. ఏతేషాం శ్రవణాన్నిత్యం గంగా స్నాన ఫలం లభేత్. ఈ 5టిని కూడా రోజు వినడం వల్ల ఏమవుతుంది అని అంటే గంగా స్నాన ఫలం అనేటువంటిది మనకి దక్కుతుంది. తిథేశ్చ శ్రియమాప్నోతి. తిథిని వినడం వల్ల ఏం కలుగుతుంది అని అంటే సంపదలు కలుగుతాయి. వారాత్ ఆయుష్యవర్ధనం. ఈరోజు ఏం వారము అని కనుక మనం తెలుసుకున్నట్టయితే ఆయుష్యవర్ధనం, ఆయుష్ బాగా వృద్ధి చెందుతుందండి. నక్షత్రాత్ హరతే పాపం. ఈరోజు నక్షత్రం తెలుసుకున్నట్టయితే పాపాన్ని హరిస్తుంది. యోగాత్ రోగ నివారణం. ఈరోజు యోగాన్ని కనుక విన్నట్టయితే రోగ నివారణం, మన రోగాలన్నీ కూడా నశించిపోతాయి. కరణాత్ కార్యసిద్ధి స్యాత్. కరణము కనుక విన్నట్టయితే కార్యసిద్ధి కలుగుతుంది, మనందరికీ కూడా ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. అలాగే గంగా స్నానము చేసినటువంటి విశేష పుణ్యఫలాలని ఈ పంచాంగ శ్రవణం అనేటువంటిది ఇస్తూ ఉన్నది. ఈ ఉగాది రోజున మనకి తర్వాత చేయవలసినటువంటి ఇంకొక విశేషమైనటువంటి కార్యక్రమం, ఈరోజు మాత్రమే కాదు, ఈ రోజును ఆరంభించి చేయవలసినటువంటి కార్యక్రమం ఏమిటి అనంటే ప్రపాదానము. అంటే ప్రపా అనంటే ఏమిటి అనంటే పానీయశాలను మనము ఏర్పాటు చేయుట, అంటే చలివేంద్రాన్ని ఏర్పాటు చేయుట. మార్గస్థులైనటువంటి వాళ్ళందరికీ కూడా, అంటే మనకి మార్గాల్లో వెళ్ళేటువంటి అందరికీ కూడా మంచినీటిని మనము పంచడం అనేటువంటిది ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి చేయాలి. అది ఈ చైత్రమాసంలో ప్రతిపత్తి తిథి మొదలుకొని చైత్రమాసము, వైశాఖమాసము, జ్యేష్ఠమాసము, ఆషాఢమాసము, ఈ 4 మాసాలు కూడా చేయాలి. ఎందుకని చేయాలండి అని అంటే వాతావరణంలో వచ్చేటువంటి మార్పుల వలన, ఎండలు ఎక్కువగా ఉండడం వలన ఈ 4 నెలలు కూడా అందరూ దాహార్తులై ఉంటారు. అటువంటి దాహార్తులైనటువంటి బాటసారులందరికీ కూడా జలదానం చేసినట్టయితే వారికి పితృదేవతలందరూ కూడా తృప్తిని పొందుతారు అని చెప్పి ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం. అందుకే మనకి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ప్రతి 4 రోడ్ల కూడళ్ళ దగ్గర కానీ లేదా
జనసమ్మర్దం ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశాల్లో కానీ ఖచ్చితముగా ఈ యొక్క చలివేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడ నీటిని లేదా కొద్దిగా శక్తి ఉన్నటువంటి వారు మజ్జిగను దానం చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకని అనంటే వాళ్ళ శరీరం యొక్క తాపాన్ని పోగొడుతుంది కాబట్టి నీరు కానీ లేదా మజ్జిగ కానీ వాళ్లకు ఆ ఎండ యొక్క తాపము నుండి నివృత్తిని కలిగిస్తుంది, వాళ్ళకి శక్తిని ప్రసాదిస్తుంది. దీనివల్ల అలౌకికమైనటువంటి ఫలితం ఏం చెప్పబడింది అని అంటే పితరహ తృప్యంతి, వాళ్ళ పితృదేవతలందరూ కూడా తృప్తిని పొందుతారట. ఎవరైతే ఈ చలివేంద్రాలు పెట్టి మార్గస్థులైనటువంటి బాటసారులందరికీ కూడా నీటిని కానీ లేదా మజ్జిగను కానీ దానం చేస్తారో వాళ్ళ పితృదేవతలందరూ కూడా తృప్తిని పొందుతారు అని చెప్పి ఇందులో ఉన్నటువంటి ఆంతర్యము. అయితే ఇక్కడ వైదిక పరంగా కూడా ఇంకొక ప్రక్రియ చెప్పబడింది. ఏమిటి అని అంటే ఉదకుంభదానము, అంటే ప్రతిరోజు కూడా నీటితో నింపబడినటువంటి కుండను దానము చేయుట. ఇటువంటి దానము చేయడం కూడా చెప్పడం అనేది ఇక్కడ జరిగింది. ఇది ఈ ఘటాన్ని ఏమంటారు అంటే ఉదకుంభాన్ని ఏమంటారు అని అంటే ధర్మఘటము అని దీనికి పేరు. అంటే సమస్త దేవతా స్వరూపముగా ఆ యొక్క కలశాన్ని లేదా కుండని చెప్పడం జరుగుతుంది. సమస్త దేవతా స్వరూపమైనటువంటి ఆ కలశాన్ని ఉదకుంభాన్ని అంటే నీటితో నింపబడినటువంటి కుండని కనుక దానం చేసినట్టయితే సమస్త దేవతలు కూడా తృప్తిని పొందుతారు. దానినే ధర్మఘటము అని అంటారు. దానివల్ల వీళ్ళ యొక్క పితృదేవతలందరూ కూడా తృప్తిని పొందుతారు అని చెప్పి ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం. అలాగే ఈ ఉగాది రోజు చేయవలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి పనుల్లో ఇంకొక పని ఏమిటి అని అంటే రాజదర్శనము. అంటే మనకు సంబంధించినటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వారిని దర్శించడము. అయితే మనకు రాజులు కాలం ఇప్పుడు కాదు కాబట్టి ఇప్పుడు మరి ఎవరిని దర్శించాలండి అని అంటే మన ముఖ్యమంత్రులను దర్శించాలి. అయితే ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యమంత్రిని దర్శించడం కుదురుతుందా అని అంటే కుదరదు. అందువల్ల మనకి ఎవరైతే జీవన భృతిని కల్పించారో లేదా ఉపాధినిచ్చారో అంటే మనకు ఉద్యోగాన్ని ఇచ్చారో అటువంటి వారు మనకి రాజతుల్యులు. అందువల్ల మనకు ఉద్యోగం ఇచ్చినటువంటి వాళ్ళని అంటే మన పై అధికారులను కలిసి వాళ్ళని ఆనందింపచేయడం అనేటువంటిది ఈరోజు చెప్పబడినటువంటి విశేషమైనటువంటి ప్రక్రియ. అంటే నూతన సంవత్సర శుభాకాంక్షలు వారికి తెలియజేసి మీ శక్తి కొలదిగా వారికి ఆ రోజు మీ యొక్క కృతజ్ఞతలను ఆవిష్కరించడమే ఈ రాజదర్శనంలో ఉన్నటువంటి విశేషమైనటువంటి ఉద్దేశ్యము. అలాగే ఈరోజు ఉగాది రోజున వసంత నవరాత్రుల యొక్క ప్రారంభ దినము ఈరోజు. అంటే వసంత నవరాత్రులు ఎందుకండి అంత విశేషమైనటువంటివి అని అంటే ఈ తెలుగువారి ఉగాది ప్రత్యేకత ఏమిటి అని అంటే అందరూ కూడా మనం జనవరి 1వ తారీఖు నూతన సంవత్సరాన్ని జరుపుకుంటూ ఉన్నారు కదా. మరి మనము ఉగాది రోజు నూతన సంవత్సరాదిని జరుపుకోవడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి అని అంటే మనకి చాంద్రమానం ప్రకారము అంటే చంద్రుడు కదిలేటువంటి గణితాన్ని లెక్కకట్టి అంటే చంద్రుడి యొక్క గమనాన్ని లెక్కకట్టి మనము ఈ యొక్క చాంద్రమాన గణితాన్ని ఆధారంగా చేసుకొని వసంత ఋతువులో మనము నూతన సంవత్సరాన్ని చేసుకుంటూ ఉన్నాము. ఎందుకని ఇలా చేసుకోవాలండి అని అన్నట్టయితే వసంత ఋతువులో చైత్ర వైశాఖ మాసములు వసంత ఋతువు, చెట్లు చిగుర్చి పువ్వులు పూయును. అంటే ఎప్పుడైనా మనం ఒక పండుగ చేసుకోవాలి అని అంటే చెట్లన్నీ కూడా బాగా సమృద్ధిగా చిగుళ్లతో పువ్వులతో కాయలతో పళ్ళతో నిండి ఉండాలి. అటువంటి సందర్భంలో వచ్చేటువంటి ఈ వసంత ఋతువు యందు అంటే చైత్రమాసము యందు ప్రతిపత్తి తిథి యందు మనము ఈ యొక్క ఉగాది అనేటువంటిది చేసుకోవడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఇంకో వసంత ఋతువు యొక్క వైశిష్ట్యం ఏమిటి అని అంటే మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః అని చెప్పి శ్రీకృష్ణుడు అంటాడు. అంటే ఋతువులన్నింటిలోనూ కూడా నేను వసంత ఋతువునయ్యా అని చెప్పి అన్నాడు. ఎందుకని అనంటే ఈ వసంత ఋతువులో చెట్లన్నీ కూడా బాగా పువ్వులతో పళ్ళతో కాయలతో బాగా చిగురించి అద్భుతమైనటువంటి శోభను కలిగి ఉంటాయి. కాబట్టి
అటువంటి ఈ వసంత ఋతువు మనందరికీ కూడా చాలా విశేషమైనటువంటిది. అందుకే దీనిని మనము ఋతురాజము అని పిలుస్తాం ఈ వసంత ఋతువుని. ఆ ఋతురాజములో ఉన్నటువంటి మాసములే చైత్ర వైశాఖ మాసములు. ఈ 2 మాసములు కూడా చాలా విశేషమైనటువంటివి. అందులోనూ కూడా చైత్రమాసంలో మనం చేసేటువంటిది వసంత నవరాత్రులు అని చెప్పి మనము ఇక్కడ చేయడం జరుగుతూ ఉన్నది. ఏమిటి వసంత నవరాత్రులు అని అంటే, చైత్రమాసంలో ఈ పాడ్యమి తిథి మొదలుకొని నవమి తిథి వరకు కూడా మనం విశేషముగా దేవతారాధన చేయడం అనేది జరుగుతూ ఉన్నది. ఎందుకండి దేవతారాధన ఈ సందర్భంలో చేయడము అని అంటే, వాతావరణం మార్పుల వల్ల, అలాగే ఎండ యొక్క గాలులు ఎక్కువగా ఉండడం వల్ల ఎప్పుడు కూడా మనకి చైత్రమాసం యందు కానీ, అంటే ఈ యొక్క వసంత ఋతువు యందు కానీ, శరదృతువు యందు కానీ, ఈ 2 ఋతువుల యందు కూడా వాటిని యమదంష్ట్రలు అని పిలుస్తారు. అంటే యముడి యొక్క కోరలు అని. ఆ సందర్భాల్లో ఎక్కువ మందికి ప్రాణహాని అనేటువంటిది ఉన్నది. అందుకని ఆ ప్రాణహాని అనేటువంటి దోషం పోవడం గురించి మనము విశేషముగా దేవతారాధన చేసి నియమాలను పాటిస్తూ మనము విశేషమైనటువంటి ఆహార నియమాలతో జీవించడం వల్ల మనకి ఆయుష్ వృద్ధి చెందుతుంది, ఆరోగ్యము కూడా సిద్ధిస్తుంది. అందుకని మనం ఈ యొక్క వసంత నవరాత్రులను చేసుకోవడం అనేది జరుగుతూ ఉన్నది. ఈ వసంత నవరాత్రుల్లో మనకి మృత్యుదోషాలన్నీ కూడా పోవడానికని చెప్పి చాలామంది శ్రీరామచంద్రుణ్ణి, అంటే సాక్షాత్తు ఈ లోకాలన్నింటినీ కూడా నడిపించేటువంటి ఆ యొక్క శ్రీ మహావిష్ణువుని పరదైవముగా భావన చేసి, శ్రీ మహావిష్ణువే మన అందరికీ కూడా ధర్మాన్ని బోధించడానికి, ఆయన ఆచరించి చూపించడానికి ఎత్తినటువంటి రామావతారానికి సంబంధించినటువంటి రామాయణం అనేటువంటి గ్రంథాన్ని పారాయణ చేస్తూ, రామాయణాన్ని మనం ఆరాధన చేస్తూ, రాముణ్ణి ఆరాధన చేస్తూ, రాముడి చెప్పినటువంటి మార్గంలో నడవడము, అలాగే రామాయణంలో చెప్పబడినటువంటి శ్లోకాలని పారాయణ చేయడము అనేటువంటి కార్యక్రమాన్ని ఈ చైత్రమాసంలో పాడ్యమి తిథి మొదలుకొని మనకు నవమ తిథి వరకు చేయడం అనేటువంటిది అందరికీ కూడా ఆచారముగా ఇక్కడ ఉన్నది. అయితే ఇక్కడ రామాయణంలో ఉన్నటువంటి శ్లోకాలు ఎన్ని అని అంటే 24,000 శ్లోకాలు ఉన్నాయి ఇక్కడ. ఈ 24,000 శ్లోకాలు కూడా మనకి ఏం తెలియజేస్తాయి అని అంటే, మనకి గాయత్రీ మంత్రంలో 24 అక్షరాలు ఉన్నాయి. ఒక్కొక్క అక్షరము యొక్క శక్తిని 1000 శ్లోకాలలో ఆయన ఉండేటువంటి విధముగా వాల్మీకి మహర్షి రామాయణాన్ని 24,000 శ్లోకాలలో 24 అక్షరాలు కలిగినటువంటి గాయత్రీ మంత్రానికి ప్రతీకగా ఆయన ఈ రామాయణాన్ని రచించడం అనేటువంటిది జరిగినది. అందువల్ల ఈ 24,000 శ్లోకాలని కూడా పారాయణ చేయడము ఈ సందర్భముగా వసంత నవరాత్రుల్లో విశేషంగా చెప్పబడింది. అయితే కొంతమంది ఇక్కడ వసంత నవరాత్రుల్లో అమ్మవారి ఆరాధన కూడా చెప్పబడింది. మనం అందరం కూడా శరన్నవరాత్రుల్లో అమ్మవారి ఆరాధన చేస్తాము. అలా బాగా ప్రచారములో ఉన్నటువంటి విధానము కాబట్టి శరన్నవరాత్రులు చేస్తూ ఉంటారు. కానీ వైదిక ప్రక్రియలలో వేదం లేదా దేవాలయాలు వీటన్నింటిల్లోనూ కూడా, అంటే వేద మార్గాన్ని అనుసరించేటువంటి వారు, అలాగే దేవాలయాల్లో కొన్ని దేవాలయాల్లో విశేషంగా అమ్మవారి ఆరాధన కూడా ఇక్కడ విశేషంగా చెప్పబడింది. అందువల్ల వసంత నవరాత్రుల్లో అమ్మవారి ఆరాధన కూడా విశేషమైనటువంటి ఫలితాలని మనందరికీ కూడా అందజేస్తూ ఉన్నది. అందువల్ల ఈ వసంత నవరాత్రుల్లో అమ్మవారి ఆరాధన కూడా మనందరికీ మేలును శ్రేయస్సును కలిగిస్తుంది. అయితే రామాయణాన్ని ఇక్కడ మనం పారాయణ చేసే విధానం ఏంటండి అని అంటే, 24,000 శ్లోకాలని కూడా మనం ఎలా పారాయణ చేయాలి అనేటువంటి విషయాన్ని అక్కడ ఉమాసంహిత అనేటువంటి గ్రంథంలో పార్వతీ పరమేశ్వరుల యొక్క సంవాద రూపముగా మనందరికీ తెలియచేయడం జరిగింది. అంటే ఒక్కొక్క రోజు ఇన్ని శ్లోకాలు పారాయణ చేయండి, ఒక్కొక్క రోజు కూడా రాముడిని, సీతని, లక్ష్మణుణ్ణి, అలాగే అందరూ కలిసినటువంటి పరివార దేవతలు కలిగినటువంటి శ్రీరామచంద్రుని యొక్క పట్టాభిషేకము ఉన్నటువంటి పటాన్ని ఎదురుగా పెట్టుకుని యథాశక్తిగా మనము ఆరాధన చేయండి అని చెప్పి
చెప్పడం జరిగింది. అంటే శక్తి కొలదిగా కొంతమంది కలశాన్ని పెట్టుకుని ఆరాధన చేస్తారు, కొంతమంది దేవుడి పటాన్ని మాత్రమే ఎదురుగా పెట్టుకుని వాళ్ళ శక్తి కొలదిగా వాళ్ళ సంప్రదాయాన్ని అనుసరించి వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులను అనుసరించి దైవారాధన అనేటువంటిది ముఖ్యంగా చేయవలసినటువంటి విషయము. అయితే ఇక్కడ ఉగాది రోజున ప్రధానంగా ఏ దైవాన్ని ఆరాధించాలి అని చెప్పి చాలామంది మనస్సులో భావన చేస్తూ ఉంటారు. అక్కడ మనము చేయవలసినటువంటి దైవారాధన ప్రధానముగా మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ముఖ్యంగా వీళ్ళని తల్లిని, తండ్రిని, అలాగే గురువుని, అతిథిని వీళ్ళందరినీ కూడా పూజించాలి. మన యొక్క కులదైవాన్ని ఆరాధన చేయాలి. అంటే మన వంశపారపర్యముగా మన తాత ముత్తాతల నుండి ఏ దేవుణ్ణైతే ఆరాధన చేస్తూ ఉన్నారో అటువంటి దేవుణ్ణి కనుక మనం ఆరాధన చేసినట్టయితే వాళ్ళు ఎటువంటి విశేషమైనటువంటి పుణ్య ఫలాలను పొంది వృద్ధిలోకి వచ్చారో అదే మాదిరిగా మనందరము కూడా వృద్ధిలోకి రావడం జరుగుతుంది. అందువల్ల మన కులదైవాన్ని ఆరాధన చేయడం అనేటువంటిది విశేషముగా చెప్పబడినటువంటిది. కులదైవాన్ని ఆరాధన చేసిన తరువాత మనము శాస్త్రోక్తముగా ఏ ఏ దేవతారాధన విధించబడినదో ఆ దేవతారాధన చేయడం అనేటువంటిది ప్రధానమైనటువంటిది. ఈ మాదిరిగా ఉగాది పండుగ రోజున మనందరికీ ప్రధానముగా ఒక 10 విశేషమైనటువంటి క్రియలు విధించబడ్డాయి. ఈ 10 విశేషమైనటువంటి క్రియల్ని కూడా యథాశక్తిగా అందరూ కూడా ఆచరించి, ఇక్కడ యథాశక్తిగా అనంటే ఎందుకు చెప్పవలసి వచ్చింది అని అంటే మన దగ్గర లేనటువంటి వాటి గురించి మనం ఎప్పుడూ కూడా అప్పులు చేయటము కానీ లేదా వేరొకరివి తీసుకొచ్చి వాడుకోవడం కానీ చేయకూడదు. ఎప్పుడూ కూడా యథాశక్తిగా మన శక్తిని అనుసరించి ఏ పండుగనైనా కూడా జరుపుకోవడం ప్రధానము. అందులో ఈ 10 రకాలైనటువంటి క్రియలని కూడా మనం ఆచరించి ఆ దేవుని యొక్క అనుగ్రహంతో ఇహముయందు పరమయందు కూడా సుఖాన్ని అనుభవించాలి అని చెప్పి మనకి ఇందులో ఉన్నటువంటి ఆంతర్యము. అయితే మనకి ఏ పండుగ గురించి చెప్పబడినా కూడా ఎందుకు పండుగలు ఇన్ని చెప్పబడ్డాయి, అందులో ఇన్ని రకాలైనటువంటి విషయాలు ఎందుకు చెప్పబడ్డాయి అని అంటే శరీరమాద్యం ఖలు సర్వసాధనం. మనకి శరీరం అనేటువంటిది ఉన్నట్టయితే మనం దేన్నైనా సాధించగలుగుతాం. అందుకని శరీరాన్ని రక్షించుకోవాలి అని అంటే ఏం కావాలి అని అంటే మనకి శుద్ధమైనటువంటి వాతావరణం కావాలి, శుద్ధమైనటువంటి ఆహారము కావాలి, శుద్ధమైనటువంటి మనస్సు కావాలి, శుద్ధమైనటువంటి ఆలోచన కావాలి. ఇవన్నీ ఎలా సిద్ధిస్తాయి అని అంటే మనం ఎప్పుడూ కూడా ఖాళీ లేకుండా ఒక ధర్మమైనటువంటి కార్యము యందు నిమగ్నమైనప్పుడు మాత్రమే ఇవన్నీ లభిస్తాయి. అందువల్ల అటువంటి ధర్మమైనటువంటి కార్యము మనము ఆచరించడం అనేటువంటిది ఈ రోజు నుండి అని అంటే ఈ యొక్క ఉగాది రోజు నుంచి మనమందరము కూడా దీక్షగా తీసుకొని ధర్మాచరణ చేసి మనము పండుగలను అందరము కూడా బంధువులతో మిత్రులతో అందరితో కలిసి కుటుంబ సమేతంగా జరుపుకోవడం వల్ల మనందరి యొక్క శక్తి వృద్ధి చెందుతుందని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తూ స్వస్తి.